ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడెవరంటే ఠక్కున చెప్పే పేరు తిరుమల బాలాజీ. కాని విచిత్రమేమిటంటే కోట్లాది మందికి సిరిసంపదలిచ్చే ఆ లక్ష్మీపతి పీకల్లోతు అప్పుల్లో ఉన్నారని, ఆ అప్పు తీర్చడానికే యుగయుగాలుగా వడ్డీ కడుతున్నారని మీకు తెలుసా? అసలు ఆ అప్పు వెనక ఉన్న కథ తెలిస్తే ఖచ్చితంగా మీ కళ్ళు చెమర్చేస్తాయి. కథ వైకుంఠంలో మొదలైంది. కలియుగ ఆరంభంలో భృగుమహర్షి తన అహంకారంతో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. ఆ దెబ్బకు విష్ణువు కోపగించుకోలేదు కాని తన నివాసస్థానమైన భర్త హృదయాన్ని అవమానించారని అలిగిన మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోయింది. సిరిలేని ఇల్లు, దీపంలేని గదిలాంటిదని, లక్ష్మీదేవిలేని వైకుంఠంలో ఉండలేక ఆ శ్రీహరికూడా పిచ్చివానిలా భూమికి దిగివచ్చాడు. ఆకలి దప్పికలతో అలమటిస్తూ శేషాచలం అడవుల్లోని ఒక చీమల పుట్టలో తలదాచుకున్నాడు. చీమలు కుడుతున్నా, చలి గజగజ వణికిస్తున్నా లక్ష్మీ లక్ష్మీ అంటూ కలవరించాడే తప్ప తిరిగి వెళ్లలేదు. ఆ సమయంలోనే ఒక ఆవుల కాపరి విసిరిన గొడ్డలి దెబ్బ స్వామి తలకు తగిలి రక్తం ధారగా కారింది. గాయపడిన ఆ పరమాత్మను చూసి చలించిపోయిన వకులామాత ఆయన్ను చేరదీసి తన బిడ్డలా సాకింది. ఈ వకులామాత ఎవరో కాదు, గత జన్మలో కన్నయ్య పెళ్లిని కళ్లారా చూడలేకపోయినా యశోదమ్మే. ఆ తల్లి కోరిక తీర్చడానికే స్వామి ఆమె కొడుకుగా మారారు. తల్లిచాటు బిడ్డగా పెరుగుతున్న శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని చూసి ప్రేమలో పడ్డారు. పెళ్లిదాకా వచ్చింది, కాని చేతిలో చిల్లిగవ్వలేదు. ముల్లోకాలను పాలించే రారాజు ఒక సామాన్య మానవుడిలా మారి తన పెళ్లికోసం ధనవంతుడైన కుబేరుడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది. కలియుగం అంతమయ్యే వరకు వడ్డీ కడుతూనే ఉంటాను అని బ్రహ్మ శివుల సాక్షిగా ప్రమాణం చేసి 1,14,00,000 వరహాలను అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బుతో వైభవంగా పద్మావతిని పెళ్లాడి తిరుమల కొండపై 7 కొండలవాడిగా వెలిశారు. అందుకే మనం హుండీలో వేసే ప్రతి రూపాయి ఆ కుబేరుడి అప్పు తీర్చడానికే వెళుతుంది. మన కష్టాలు తీర్చడం కోసం ఆ దేవుడే కష్టాల పాలయ్యాడు. మనల్ని ధనవంతులుగా చేయడం కోసం ఆయనే అప్పుల పాలయ్యాడు. అందుకే ఆయన ఆపదమొక్కులవాడు. గోవిందా గోవిందా.